పొగాకు మిర్చి మామిడి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అబద్ధాలు మాట్లాడడం వైసీపీకి అలవాటుగా మారిందంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. సంబంధించి 9 నెలలవుతా ఉన్నా కూడా ఇవాళకి కూడా బాధిత రైతులకు ₹1 కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. అసిడిటీ వస్తుందంట కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకుండా డమాల్ చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాల్ చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాల్ అనిపించాడు. గొడ్డల పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చాడంటే అరాచకం తప్ప సిగ్గు లేకుండా ఈ మాట పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషికి కనీసం సమాజం ఏమనుకుంటుందో, మనం మాట్లాడినటువంటి మాటల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయో కనీసం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడడం, తప్పుడు సమాచారం ఇవ్వడం గొడ్డల పార్టీకి అలవాటైపోయింది.